వారు ఎందుకు మాట్లాడుతున్నారు? వారు ఎందుకు మాట్లాడుతున్నారు? వై ఆర్ దే టాకింగ్? వై ఆర్ దే టాకింగ్? వారు, దే. వారు అంటే దే. ఎందుకు అంటే వై. ఎందుకు అంటే వై. మాట్లాడుతున్నారు అంటే ఆర్ టాకింగ్. మాట్లాడు అంటే టు టాక్. వారు ఎందుకు మాట్లాడుతున్నారు? వై ఆర్ దే టాకింగ్? వారు అంటే దే. ఎందుకు అంటే వై. మాట్లాడుతున్నారు అంటే ఆర్ టాకింగ్. మాట్లాడు అంటే టు టాక్. మాట్లాడు అంటే టు టాక్. వారు అనగా దే. ఎందుకు అనగా వై. బయటకు వెళ్ళకు. గెస్ ఇన్ ఇంగ్లీష్. బయటకు వెళ్ళకు అనే వాక్యానికి సరియైన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. బయటకు వెళ్ళకు. గెస్ ఇన్ ఇంగ్లీష్. మీరు క్రికెట్ ఆడుతారా? మీరు క్రికెట్ ఆడుతారా? ఇన్ ఇంగ్లీష్, డూ యూ ప్లే క్రికెట్? డూ యూ ప్లే క్రికెట్? మీరు అనగా ఇంగ్లీష్లో యూ. క్రికెట్. క్రికెట్ అనే వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే. క్రికెట్. ఆడుతారా అనగా డూ యూ ప్లే. ఆడు అనగా టు ప్లే. మీరు క్రికెట్ ఆడుతారా అంటే డూ యూ ప్లే క్రికెట్. మీరు అనగా యూ. క్రికెట్ అనగా క్రికెట్. బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. బారో అంటే అప్పుగా తీసుకున్న వాక్యం. ఆడుతారా, డూ యూ ప్లే. ఆడుతారా, డూ యూ ప్లే. ఆడు, టు ప్లే. ఆడు అనగా టు ప్లే. మీరు క్రికెట్ ఆడుతారా? డూ యూ ప్లే క్రికెట్? మీకు పండ్లు అంటే ఇష్టమా? మీకు పండ్లు అంటే ఇష్టమా? ఇంగ్లీష్లో డూ యూ లైక్ ఫ్రూట్స్. డూ యూ లైక్ ఫ్రూట్స్. మీకు అనగా టు యూ లేదా యూ. మీకు అనగా టు యూ లేదా యూ అని అనవచ్చు. పండ్లు అంటే ఫ్రూట్స్. పండ్లు అంటే ఫ్రూట్స్. యాజ్ ఫర్ ఫ్రూట్స్. పండ్లు అంటే ఫ్రూట్స్. పండ్లు అంటే ఫ్రూట్స్. ఇష్టమా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. డూ యూ లైక్. ఇష్టమా అంటే డూ యూ లైక్. ఇష్టం అంటే లైకింగ్. ఇష్టం అనడానికి లైకింగ్ అని చెప్పవచ్చు. మీకు పండ్లు అంటే ఇష్టమా? డూ యూ లైక్ ఫ్రూట్స్. మీకు, టు యూ ఆర్ యూ. పండ్లు. నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? ఇంగ్లీష్లో హౌ డూ యూ గో టు స్కూల్. హౌ డూ యూ గో టు స్కూల్. నువ్వు అనగా యూ. స్కూల్కి, టు స్కూల్. స్కూల్కి, టు స్కూల్. స్కూల్. స్కూల్ అనే వాక్యం ఇంగ్లీష్ వాక్యం నుంచి తీసుకున్న పదం. ఎలా వెళ్తావు? హౌ డూ యూ గో. ఎలా వెళ్తావు? హౌ డూ యూ గో. ఎలా అంటే హౌ. వెళ్ళు, టు గో. నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? హౌ డూ యూ గో టు స్కూల్. నువ్వు అనగా యూ. స్కూల్కి, టు స్కూల్. ఎలా వెళ్తావు? హౌ డూ యూ గో. ఎలా, హౌ. వెళ్ళు, టు గో. నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? నీవు పాటలు పాడగలవా? నీవు పాటలు పాడగలవా? కెన్ యూ సింగ్ సాంగ్స్. కెన్ యూ సింగ్ సాంగ్స్. నీవు అంటే యూ. పాటలు అనగా సాంగ్స్. పాటలు అనగా సాంగ్స్. ప్లూరల్ ఆఫ్ పాట, సాంగ్. పాడగలవా? కెన్ యూ సింగ్.
పాడగలవా? కెన్ యూ సింగ్? పాడు. టు సింగ్. గలవా సెకండ్ పర్సన్ సింగులర్ అబిలిటీ. నీవు పాటలు పాడగలవా? కెన్ యూ సింగ్ సాంగ్స్? నీవు యు పాటలు సాంగ్స్ పాడగలవా? కెన్ యూ సింగ్? పాడు. టు సింగ్. గలవా సెకండ్ పర్సన్ సింగులర్ అబిలిటీ. నీ. ఇది ఎవరి కలము? ఇది ఎవరి కలము? హూస్ పెన్ ఈజ్ దిస్? హూస్ పెన్ ఈజ్ దిస్? ఇది. దిస్. ఇది అనగా దిస్. ఎవరి అనగా హూజ్. ఎవరి అనగా హూజ్. కలము అనగా పెన్. కలము అనగా పెన్. ఇది ఎవరి కలము? హూస్ పెన్ ఈజ్ దిస్? ఇంగ్లీష్లో హూస్ పెన్ ఈజ్ దిస్? ఇది అనగా దిస్. ఎవరి అనగా హూస్. కలము అనగా పెన్. ఇది ఎవరి కలము? హూస్ పెన్ ఈజ్ దిస్? ఇది. దిస్. ఎవరి. హూస్. కలము. పెన్. నీవు నిన్న వచ్చావా? డిడ్ యూ కేమ్ ఎస్టర్డే? నీవు నిన్న వచ్చావా? డిడ్ యూ కేమ్ ఎస్టర్డే? నీవు అనగా యు. నిన్న అనగా ఎస్టర్డే. వచ్చావా? డిడ్ యూ కేమ్? వచ్చావా? డిడ్ యూ కేమ్? వచ్చు అంటే టు కేమ్. నీవు నిన్న వచ్చావా? డిడ్ యూ కేమ్ ఎస్టర్డే? డిడ్ యూ కేమ్ ఎస్టర్డే? నీవు అనగా యు. నీవు అనగా యు. నిన్న అనగా ఎస్టర్డే. వచ్చావా అనగా డిడ్ యూ కేమ్? వచ్చావా అనగా డిడ్ యూ కేమ్? వచ్చు అనగా టు కేమ్. నీవు నిన్న వచ్చావా? డిడ్ యూ కేమ్ ఎస్టర్డే? నీ స్నేహితులు ఎవరు? నీ స్నేహితులు ఎవరు? ఇన్ ఇంగ్లీష్, హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? నీ అనగా యువర్. నీ అనగా యువర్. ఇన్ఫార్మల్ సింగులర్. స్నేహితులు అనగా ఫ్రెండ్స్. స్నేహితులు అనగా ఫ్రెండ్స్. ఎవరు అనగా హూ. ఎవరు అనగా హూ. ప్లూరల్ ఆర్ రెస్పెక్ట్ఫుల్. నీ స్నేహితులు ఎవరు? హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? నీ అనగా యువర్. ఇన్ఫార్మల్ సింగులర్. స్నేహితులు అనగా ఫ్రెండ్స్. ఎవరు హూ. ప్లూరల్ ఆర్ రెస్పెక్ట్ఫుల్. నీవు పాలు తాగుతావా లేక టీనా? డూ యూ డ్రింక్ మిల్క్ ఆర్ టీ? నువ్వు పాలు తాగుతావా లేక టీనా? డూ యూ డ్రింక్ మిల్క్ ఆర్ టీ? నీవు అనగా యు. నీవు అనగా యు. పాలు అనగా మిల్క్. పాలు అనగా మిల్క్. తాగుతావా అనగా డూ యూ డ్రింక్? తాగుతావా? డూ యూ డ్రింక్? తాగు. టు డ్రింక్. తాగు. టు డ్రింక్. లేక అనగా ఆర్. టీనా మీన్స్ క్వశ్చన్ మార్క్. టీ. టీ. నీవు పాలు తాగుతావా లేక టీనా? డూ యూ డ్రింక్ మిల్క్ ఆర్ టీ? నీవు యు. పాలు